వెల్కమ్ బ్యాక్. కొత్త సీసాలో పాత సారా సామెత చందంగా ఉంది ధరణి భూభారతి సాఫ్ట్వేర్ పరిస్థితి. పనికిరాదు, అక్రమాలకు అడ్డా అంటూ ధరణిపై తీవ్ర ఆరోపణలు చేసిన కాంగ్రెస్ సర్కార్ 2.5 ఏళ్లు గడుస్తున్నా ఇంకా అదే సాఫ్ట్వేర్ను కొనసాగిస్తోంది. ధరణిని బంగాళాఖాతంలో పడేశామని, భూ సమస్యల పరిష్కారానికి భూభారతి తీసుకొచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా చెప్పుకున్నారు. ధరణిని విలన్గా చూపించారు. కానీ ఇప్పటికీ అదే సాఫ్ట్వేర్ను వినియోగిస్తున్నారు. లోపభూయిష్టమైన ధరణి సాఫ్ట్వేర్తో బీఆర్ఎస్ హయాంలో భారీ అవకతవకలకు పాల్పడ్డారని సీఎం రేవంత్ రెడ్డి గతంలో అనేక ఆరోపణలు చేశారు. ధరణిని ప్రజల్లో ఒక విలన్గా బూచిగా చూపించారు. కట్ చేస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు దాటింది. అయినప్పటికీ భూభారతికి ప్రత్యేకంగా కొత్త సాఫ్ట్వేర్ రూపొందించలేదు. ఇప్పటికీ ధరణి సాఫ్ట్వేర్ను భూభారతికి వినియోగిస్తుంది. ధరణి పేరు, రంగు, మాడ్యూల్స్ మార్చిన సర్కార్ దీనిని కొత్తగా భూభారతి అనే పేరు పెట్టింది తప్ప పెద్దగా చేసిన మార్పులు, సంస్కరణలేమీ లేవు. ఒక విధంగా చెప్పాలంటే బీఆర్ఎస్ హయాంలో తెచ్చిన ధరణికి కాంగ్రెస్ సర్కార్ తెచ్చిన భూభారతి పేర్లు మార్పు తప్ప పెద్ద తేడా ఏమీ లేదు. బ్యాక్గ్రౌండ్లో 2 వెబ్సైట్లు ఒకటే. అయితే నిర్వహణ బాధ్యతను ఎన్ఐఐసికి అప్పగించిన సర్కార్ ఇదేదో గొప్ప పని చేసినట్లుగా ప్రకటించుకుంది. భూభారతి పేరిట ప్రస్తుతం జరుగుతున్న రిజిస్ట్రేషన్లు, ఇతర వ్యవహారాలన్నీ ధరణి సాఫ్ట్వేర్ ప్రకారమే కొనసాగుతున్నాయి. ధరణిపై అన్ని ఆరోపణలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇతర నేతలు మళ్లీ అదే సాఫ్ట్వేర్లో భూభారతిని ఎందుకు నడిపిస్తున్నారనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. 2.5 ఏళ్ల పాటు పాత సాఫ్ట్వేర్ను ఉపయోగించిన ప్రభుత్వం ఇప్పుడు కొత్త సాఫ్ట్వేర్పై దృష్టి పెట్టింది. అది కూడా పూర్తి స్థాయిలో సాఫ్ట్వేర్ను మార్చకుండా పాత సాఫ్ట్వేర్లోనే కొన్ని మార్పులు, చేర్పులు చేయాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. సాఫ్ట్వేర్ ఎలా ఉండాలి, ఎలాంటి మాడ్యూల్స్ పెట్టాలి, కొత్త సాఫ్ట్వేర్లో ఏ మార్పులు చేయాలి అనే అంశంపై ప్రభుత్వం ఇటీవల అధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఈ సాఫ్ట్వేర్ అందుబాటులోకి రావడానికి కనీసం 5 నెలల సమయం పడుతుందని తెలిసింది. అది కూడా అనుకున్నవన్నీ సవ్యంగా జరిగితేనే. కొత్త సాఫ్ట్వేర్ వచ్చే వరకు ధరణి సాఫ్ట్వేర్నే ఉపయోగించుకున్నారు. ఈ నేపథ్యంలో నాడు కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలపై జోరుగా చర్చ జరుగుతోంది. ఒకవేళ నాడు కాంగ్రెస్ చేసిన ఆరోపణలు నిజమే అయితే మళ్ళీ అదే సాఫ్ట్వేర్ ను కాంగ్రెస్ సర్కార్ ఎందుకు ఉపయోగిస్తుంది? అదే సాఫ్ట్వేర్ ను ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు కాబట్టి నాడు బీఆర్ఎస్ పై ఆరోపించిన అవకతవకలను ఇప్పుడు కాంగ్రెస్ నేతలు చేస్తున్నట్లేనా? ఒకవేళ ఇప్పుడు ఎలాంటి అవకతవకలకు జరగడం లేదంటే అప్పుడు కూడా జరగనట్టే కదా. 2.5 ఏళ్లుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధరణి సాఫ్ట్వేర్తోనే భూభారతికి కొనసాగిస్తున్నారంటే ధరణి సాఫ్ట్వేర్ సక్రమమేనని కాంగ్రెస్ సర్కార్ అంగీకరించినట్లే కదా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ కాంగ్రెస్ ఆరోపించినట్లు ధరణి సాఫ్ట్వేర్ అక్రమాల పుట్టయితే వారు అధికారంలోకి రాగానే మార్చేవారు కదా. మార్చలేదంటే సాఫ్ట్వేర్ పై చేసిన ఆరోపణలన్నీ అబద్ధాలేనని తేలిపోయినట్లే కదా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో నాడు ధరణిపై కాంగ్రెస్ చేసిన ఆరోపణలన్నీ కేవలం రాజకీయ దురుద్దేశంతో చేసినవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.